ఎస్ మేడం, మనం యాక్చువల్ గా ఏ టాపిక్ లో ఉన్నామంటే పొజిషన్స్ అనే టాపిక్ లో ఉన్నాం. పొజిషన్స్ అంటే మన దగ్గర ఏముందో దాని గురించి మాట్లాడడం. ఓకేనా? ఇది ఆల్రెడీ మనము చాలా సార్లు చెప్పినాము. దాంతో పాటు కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరేం ప్రాక్టీస్ చేస్తున్నారంటే హ్యాజ్ ప్రాక్టీస్ చేశారు, హ్యావ్ ప్రాక్టీస్ చేశారు, హ్యాడ్ ప్రాక్టీస్ చేశారు. ఓకేనా? ఆ, ఉమ్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్దాం. హ్యాజ్ ఎప్పుడు మాట్లాడతామంటే హ్యాజ్ అనేది ప్రెజెంట్ లోనే మాట్లాడతాము. అయితే ఓనర్స్ ఎవరు ఉంటారంటే హీ అనేవాడు, షీ అనేవాడు షీ మాత్రమే ఓనర్స్ గా ఉంటారు. హ్యావ్ అనేది కూడా ప్రెజెంట్ గురించే మాట్లాడుతుంది. అయితే ఓనర్స్ ఐ ఎవరు ఉంటారంటే యు ఐ, వి వి, దే యు, దే. దే. ఉమ్. ఇవి ఓనర్స్ గా ఉంటాయి. రైట్. అదే హ్యాడ్ కి వస్తే అన్నిటికీ ఇదే ఉంటుంది. అన్ని ఓనర్స్ కి హ్యాడే అవును. ఉంటుంది. ఓకేనా? ఐ, వి వి, యు, దే దే, షీ హిట్ ఈ హి. హీ, షీ. ఓకేనా? రైట్. అవసరమైతే ఇక్కడ ఇట్టు కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్టు కూడా ఒకరి కిందికి వస్తది కాబట్టి హీ షీట్. బట్ మనం ప్రస్తుతం హీ షీ వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఓకే. సెంటెన్స్ చెప్పాలండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంది. అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే, Yes, sir. లేదా అతనికి అకౌంట్ ఉంది. ఏదైనా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి. He has he హీ has హ్యాస్ bank account. హీ హ్యాస్ బ్యాంక్ Yeah. అకౌంట్. బ్యాంక్ అకౌంట్. హీ హ్యాస్ ఏ బ్యాంక్ అకౌంట్. ఏ బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్. హీ హ్యాస్ ఏ బ్యాంక్ అకౌంట్. తెలుగులో ఒక అని అన్నాము, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏ అనేది ఖచ్చితంగా పెడతారు. మనం తెలుగులో ఏమంటాం? అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంది అంటాం. కానీ ఇంగ్లీష్ వాళ్ళు, మనం తెలుగులో మాట్లాడితే ఒక అనేది లేదు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఒక అన్న సెన్స్ లో ఏ అనేది పెడతారు అనమాట. ఓకేనా? ఓకే. రైట్. సో దానికి మళ్ళీ గ్రామటికల్ గా వెళ్తే సింగులర్ నౌన్ కి ఏదైతే ఉందో దానికి ఏ రావాలని అదేదో చెప్తారు. అంత అవసరం లేదులేండి. రైట్. ఆమెకు బ్యాంక్ అకౌంట్ ఉంది అంటే షీ హ్యాస్ ఏ బ్యాంక్ అకౌంట్. షీ హ్యాస్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్. రైట్. ఇది మీరు హ్యాజ్ గురించి చెప్తున్నారు. అదే విధంగా హ్యావ్ గురించి చెప్పండి. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పడానికి. ఐ హ్యావ్ ఏ ఐ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. ఐ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. మాకు బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పడానికి వి హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. వి హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. అంటే ఇక్కడ ఏంది అర్థం? అందరికి కలిపి ఒకటే అకౌంట్ ఉందని. ఓకేనా? ఓకే సార్. ఆ, వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పడానికి యు యు హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ఉంది. వాళ్ళకు దే దే హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. దే హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ కూడా అందరికి కలిపి ఒకటే అకౌంట్ ఉందన్న అర్థంలో. నీకు బ్యాంక్ అకౌంట్ ఉంది. యు హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. యు హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. రైట్. అదే విధంగా మా అమ్మకు బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పండి. మై మదర్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. హ్యాజ్ మై ఏ బ్యాంక్ మదర్. అకౌంట్. వెరీ గుడ్. హ్యావ్ రాకూడదు. అది ఎందుకు తెలుసు మీకు? మై ఓకే సార్. మదర్ హ్యావ్ అనకూడదు, హ్యాజ్ ఏ బ్యాంక్ అకౌంట్ అన్నారు. ఎందుకంటే ఒకరి ఓకే గురించి సార్. మాట్లాడుతున్నాం కదా. ఓకే. మా సిస్టర్ కి బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పండి. ఎవరు సార్? మా సిస్టర్ కి బ్యాంక్ అకౌంట్ ఉంది. మై సిస్టర్ హ్యాస్ ఏ బ్యాంక్ అకౌంట్. మై సిస్టర్ హ్యాజ్ ఏ బ్యాంక్ అకౌంట్. శిరీషకు బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పండి. శిరీష హ్యాస్ ఏ బ్యాంక్ అకౌంట్. ఉమ్. శిరేష హ్యాజ్ ఏ బ్యాంక్ అకౌంట్. ఓకే. రైట్. బాగుంది. అదే విధంగా మా పేరెంట్స్ కు బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పండి. మై మై పేరెంట్స్
have a bank account. వెరీ గుడ్. మై పేరెంట్స్ హ్యావ్ ఏ Have a బ్యాంక్ bank అకౌంట్. account. ఇక్కడ మై పేరెంట్స్ అంటే మోర్ దాన్ వన్ కాబట్టి ఇక్కడ హ్యావ్ వచ్చింది. మై పేరెంట్స్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్, రైట్. సో ఇదన్నీ ప్రెజెంట్ గురించే, ఇది ప్రెజెంట్ లో ఉంది అని చెప్తున్నాం. గతంలో పాస్ట్ లో నాకు బ్యాంక్ అకౌంట్ ఉన్నది అని చెప్పడానికి, నాకు I గతంలో had a బ్యాంక్ అకౌంట్ ఉన్నది. I had a bank account. ఐ హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్. Bank. మాకు గతంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నది అని చెప్పడానికి, We had a bank account. వి హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్. వాళ్లకు గతంలో బ్యాంక్ అకౌంట్ ఉన్నది. They had a bank account. దే హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్. దే హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్. ఓకే. అదే విధంగా ఆమెకు బ్యాంక్ అకౌంట్ గతంలో ఉన్నది అని చెప్పడానికి, ఆమెకు she had a bank account. షీ హ్యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్, Bank. రైట్. ఓకే. అతనికి బ్యాంక్ అకౌంట్ ఉన్నది గతంలో అన్న అర్థంలో. He, he had a bank account. హీ హ్యాడ్ ఏ బ్యాంక్ Bank. అకౌంట్, రైట్. రైట్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రెజెంట్ లో ప్రెజెంట్ లో మీ దగ్గర ఏం పొజిషన్ ఉందో చెప్పాలంటే హ్యావ్ హ్యాజ్ వాడాలని అర్థమైంది. పాస్ట్ లో మీ దగ్గర ఏమైతే ఉన్నిందో ఆ పొజిషన్ గురించి చెప్పాలంటే హ్యాడ్ అనేది అర్థమైంది. సరే, ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ లేదు, గతంలో కూడా మీకు అకౌంట్ లేదు. భవిష్యత్తులో నా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటది అని చెప్పడానికి, I will have a bank account. వెరీ గుడ్. ఐ విల్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అని చెప్పాలి. అది ఫ్యూచర్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని చెప్పినట్టు. ఓకే. ఆమెకు భవిష్యత్తులో బ్యాంక్ అకౌంట్ ఉంటది, ఆమె దగ్గర భవిష్యత్తులో బ్యాంక్ అకౌంట్ ఉంటది అని చెప్పండి. She will have a bank account. హీ విల్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్, రైట్. వాళ్ళకు ఫ్యూచర్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, లేదా వాళ్ళ దగ్గర ఫ్యూచర్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఏదైనా కరెక్టే. They will have a bank account. దే విల్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. మాకు ఫ్యూచర్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, లేదా మా దగ్గర ఫ్యూచర్ లో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. We will have a bank account. అలా ఒకసారి చెప్పండి. We will. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మొబైల్ ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో నెట్వర్క్ ఉన్న చోట పెట్టండి మేడం. Okay, sir. ఇప్పుడు We చెప్పండి. will have a bank account. వి విల్ హ్యావ్ ఏ బ్యాంక్ Bank అకౌంట్, account. రైట్. అతనికి భవిష్యత్తులో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, లేదా అతని దగ్గర భవిష్యత్తులో బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని చెప్పడానికి, We will have a bank account. హీ విల్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. Bank account. ఓకే, రైట్. ఇది మీకు అర్థమైంది. అంటే ప్రెజెంట్ లో ఏం వస్తాయంటే హ్యావ్ వస్తుంది, పాస్ట్ లో ఏం వస్తుంది అంటే హ్యాడ్ వస్తుంది, ఫ్యూచర్ లో ఉన్నటువంటి పొజిషన్ గురించి చెప్పాలంటే విల్ హ్యావ్ వస్తుంది. ఓకేనా? Okay, sir. రైట్. ఇప్పుడు ఏమడుగుతున్నా అంటే, నేను మీకు మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పాలి. ఇప్పుడు అర్థం మారిపోయింది చూడండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీకు అనుభవం ఉండాలి అని చెప్తున్నా. అప్పుడు ఏం వస్తుంది? ఈ హ్యావ్ పక్కన ఏం వస్తుంది? మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉండాలి అంటే సార్ షుడ్. ఎస్, యూ సలహా చెప్తున్నట్టు కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా మేడం? అంటే హ్యావ్ కు బిఫోర్ ఏమొచ్చింది? హ్యావ్ కు బిఫోర్ అంటే షుడ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు షుడ్ తీసేసి యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే అర్థం ఏంటి? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అర్థం. కానీ షుడ్ లేకపోతే అర్థం ఏమొస్తుంది అంటే ఒట్టి హ్యావ్ తోటి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు అనుభవం ఉంది అని.
మనం ఏం చెప్పాలనుకున్నాం? మీకు అనుభవం ఉండాలి అని చెప్పాలనుకున్నాం. అందుకని ఇక్కడ షుడ్ పెట్టినాం. హ్యావ్ కు ముందు షుడ్ అందుకు వచ్చింది. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? అర్థం. యూ షుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు అనుభవం ఉండాలి అని. రైట్. మీ దగ్గర మీకు ఖచ్చితంగా అనుభవం ఉండాలి, మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలన్న కొద్దిగా స్ట్రాంగ్ గా చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? మస్ట్. చెప్పండి. యూ మస్ట్ హ్యావ్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్. హ్యావ్ ఎక్స్పీరియన్స్. యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. రైట్. మీకు అనుభవం ఉండవచ్చు లేదా మీకు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అని చెప్పాలంటే ఉండవచ్చు అంటే ఉండవచ్చు అంటే మేబీ అదే చెప్పండి. యూ మే యూ మే యూ హ్యావ్ యూ మే హ్యావ్. ఎక్స్పీరియన్స్. మీ వాయిస్ ఎందుకు బ్రేక్ అవుతుంది మేడం? దయచేసి మీరు మొబైల్ ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మళ్ళొకసారి చెప్పండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అని చెప్పండి. యూ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్. యూ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే దాని అర్థం ఏంటి? మీకు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అని. అంటే హ్యావ్ కు ముందు మే వచ్చేసరికి అర్థం మార్పు వచ్చేసింది. ఏమొచ్చింది? మీకు ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అని అర్థం వచ్చింది. అదే హ్యావ్ కు బిఫోర్ మనం మస్ట్ ప్లేస్ చేస్తే దాని అర్థం ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి అన్న అర్థంలో వస్తుంది, కొద్ది స్ట్రాంగ్ గా. అదే హ్యావ్ కి ముందు షుడ్ వాడితే అప్పుడు ఏమొస్తుందంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్న ఒక సలహా, ఒక అడ్వైజ్ చెప్తున్నట్టు అనమాట. ఓకేనా మేడం? మీ వాయిస్ వినిపించట్లేదు మేడం, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే సార్, నేను సరిగ్గా ఉంటుంది సార్, కలపట్లేదు కూడా. వాయిస్ బ్రేక్ అవుతూ వస్తా ఉంది. యువర్ వాయిస్ ఈజ్ క్రాకింగ్. ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం మాట్లాడండి. ఉంది సార్. ఉమ్? ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఫస్ట్ ఫస్ట్ మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే, ఎక్కడైతే మీరు ఫస్ట్ ఆ, వచ్చినప్పుడు బాగా ఆ, వినిపించింది అక్కడే ఆ, ఉండండి. ఇక్కడే ఉన్నాం సార్, అక్కడే కూర్చున్నాం సార్. రైట్ మరి. సో మీరు మొబైల్ ఏమైనా కదిపారా లేదు? ఫస్ట్ ఏ పొజిషన్ లో ఉంటే అదే పొజిషన్ లో ఉంచండి. రైట్. ఓకే సార్. రైట్. సో మీకు అర్థమైంది కదా? ఆ, ఇదే విషయం అతనికి ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు అని ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు దాన్ని? యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. రెండు అర్థాలు ఒకటే. ఓకే అర్థమవుతుందా సార్. మేడం? ఆ, అర్థమైంది సార్. యూ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని. రైట్. రైట్. ఇప్పుడు నేను కొన్ని అడుగుతుంటా, చెప్పండి. మీకు లైసెన్స్ ఉండాలి. మీకు యూ యూ షుడ్ హ్యావ్ లైసెన్స్. యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ లైసెన్స్. ఓకే. నీకు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, నీ దగ్గర ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ లైసెన్స్. యూ మస్ట్ హ్యావ్ లైసెన్స్. రైట్. నీ దగ్గర లైసెన్స్ ఉండొచ్చు. యూ యూ మే హ్యావ్ లైసెన్స్. యూ మే హ్యావ్ లైసెన్స్. లైసెన్స్. జస్ట్ ఏ మినిట్ మేడం. సో లైసెన్స్ స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి. రైట్. జస్ట్ ఏ మినిట్. నీ దగ్గర లైసెన్స్ ఉండొచ్చు అని ఇంకొక రకంగా చెప్పొచ్చు కదా, దాన్ని ఎలా చెప్పొచ్చు? యూ మైట్ హ్యావ్ లైసెన్స్. అంతే. వెరీ గుడ్. యూ మైట్ హ్యావ్ లైసెన్స్. ఓకే. నెక్స్ట్.
నువ్వు పరీక్షలు రాయాలంటే నీ దగ్గర, ఓకేనా, అంటే నువ్వు పరీక్షలు రాయడానికి నీ దగ్గర హాల్ టికెట్ ఉండాలి, నీ దగ్గర హాల్ టికెట్ ఉండాలి అని చెప్పాలి. You should have hall ticket. యూ షుడ్ హ్యావ్ హాల్ టికెట్ Hall ticket. టు టు అట్ టు యాక్చువల్ గా మీకు రైట్ అనేది రాయకూడదు, టు టేక్ అనాలి, యాక్చువల్ గా టు రైట్ ద ఎగ్జామ్. మనం ఏంటంటే ఇది అలవాటు అయిపోయింటది కాబట్టి ఇదే టక్కున చెప్తాము. యూ షుడ్ హ్యావ్ Hmm. యూ షుడ్ హ్యావ్ ఏ హాల్ టికెట్, యూ షుడ్ హ్యావ్ ఏ హాల్ టికెట్ టు రైట్ ద ఎగ్జామ్. అంటే పరీక్ష రాయడానికి నీ దగ్గర హాల్ టికెట్ ఉండాలి, లేదా నీకు హాల్ టికెట్ ఉండాలి అని అర్థం. ఈ రైట్ బదులు టేక్ అనేది వాడితే ఇంకా బాగుంటుంది. యూ షుడ్ Okay. హ్యావ్ ఏ హాల్ టికెట్ టు టేక్ ద ఎగ్జామ్, ఓకేనా. Okay. రైట్. నీ దగ్గర ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలి. ఖచ్చితంగా you must have ఉమ్, you must have a hall ticket to take the exam. ఏ హాల్ టికెట్ టు టేక్ ద టెస్ట్ ఆర్ టు టేక్ ద ఎగ్జామ్, ఏదైనా పర్లేదు. ఇక్కడ మీకు నిన్న కూడా చెప్పినా కదా, ఎగ్జామ్ బదులు టెస్ట్ అనేది కూడా వాడచ్చు, ఓకేనా. Ah, రైట్. okay. నీ దగ్గర హాల్ టికెట్ ఉండొచ్చు. మీ దగ్గర హాల్ టికెట్ ఉండొచ్చు అంటే you might have. ఫస్ట్ మే చెప్పాలి. Okay, sir. You యు may have యు మే may హ్యావ్. have may have hall ticket a hall ticket to take the exam. నీ దగ్గర హాల్ టికెట్ ఉండొచ్చు అని చెప్పడానికి యు మే హ్యావ్ ఏ హాల్ టికెట్. రైట్. టు టేక్ ద ఎగ్జామ్ లేదా టు టేక్ ద టెస్ట్ అని కూడా అనొచ్చు. టు టేక్ ద టెస్ట్, ఎగ్జామ్ అన్న టెస్ట్ అన్న ఒకటి. నీ దగ్గర Okay. హాల్ టికెట్ ఉండొచ్చు. ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు దీన్ని. You might have a hall ticket to take the test. యూ మైట్ హ్యావ్ ఏ హాల్ టికెట్ టు టేక్ ద టెస్ట్. రైట్. సో మీకు అర్థమైంది మేడం ఇప్పుడు దాకా మనం చెప్పుకునేది. అంటే పొజిషన్ మస్ట్ తో ఎలా చెప్పాలా, షుడ్ తో ఎలా చెప్పాలా, మే తో మైట్ తో ఎలా చెప్పాలా, పొజిషన్ అర్థమైంది కదా. అర్థమైంది. ఎస్. ఇప్పుడు కాస్త మనం ఏం చేద్దామంటే గెస్ గురించి వెళ్ళిపోతాం. గెస్ అంటే పొజిషన్ గెస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు చూడండి. హీ హ్యాజ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే దీని అర్థం ఏంటి? అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందనే లేదనే? ఉంది. ఉంది. ఉంది అంటే అది మనం ఏం చెప్తున్నట్టు, ఫ్యాక్ట్ చెప్తున్నట్టు. ఏం చెప్తున్నట్టు? అవును. ఫ్యాక్ట్. ఫ్యాక్ట్. అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో మనం గెస్ చేస్తున్నాం. మనం గెస్ చేయడానికి ఏం చెప్పాలి? అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఆ ఉండవచ్చు అని గెస్ చేయడానికి ఏం చెప్పాలి? మే చెప్పండి. మే హ్యావ్ చెప్పండి. హీ ఉమ్, హీ మే ఉమ్. మే టికెట్ సార్ బ్యాంక్ ఈ అకౌంటే కదా సార్. మీరు చూడండి, మళ్ళా మళ్ళా మీరు మిస్ అయిపోతున్నారు. మే తర్వాత బ్యాంక్ అకౌంట్ అంటున్నారు. మే తర్వాత ఏం రావాలి? ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతాం? మనం పొజిషన్ గురించి మాట్లాడుతున్నాం మేడం. పొజిషన్ అంటే ఏం రావాలి? మే తర్వాత హ్యావ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ హ్యావ్ అవుతుంది చూసుకోండి. హ్యాజ్ రావాలి సార్. హ్యాజ్ రావాలి సార్. హ్యాజ్ రాదు మేడం, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హ్యాజ్ వచ్చే మాట అయితే ఇక్కడ ఎందుకు చెప్పలేదు మీరు? ఇక్కడ ఇక్కడ ఎందుకు చెప్పలేదు? ఓకే 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 సార్. ఓకే. ఇక్కడ చూడండి. ఆ ఇక్కడ అన్నిటికీ యు వచ్చిందని హ్యావ్ అనుకుంటున్నారేమో, అట్లా ఏం కాదు. ఫస్ట్ పక్కన హ్యావే రావాలి, మే పక్కన హ్యావే రావాలి. ఓనర్ ఎవరైనా పర్లేదు. ఐ, వి, యు, దే, ఎవరు ఓనర్లు వచ్చినా దాని పక్కన మే, మస్ట్, షుడ్, మైట్ వచ్చితే దాని పక్కన హ్యాజ్ రాదు, హ్యావే వస్తుంది, ఓకేనా. ఓకే సార్. ఓనర్ తో సంబంధమే లేదు, ఓకేనా. ఓకే. ఇక్కడ విల్లు వచ్చినప్పుడు కూడా చూడండి హ్యావే వచ్చింది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఓనర్ వచ్చేసి షీ, కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఓకే ఇక్కడ సార్. ఏం హ్యాజ్ ఏం రాలేదు కదా. హ్యావ్
ఆ ఉంది సార్. విల్ హ్యావ్. పక్కన కూడా ఏమొచ్చింది, హ్యావే వచ్చింది. ఓకేనా? ఓకే. కాబట్టి అతనికి బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు. చెప్పండి. హీ మే హ్యావ్ ఏ ఆ బ్యాంక్ అకౌంట్. ఏ బ్యాంక్ అకౌంట్. ఆ దీన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు? హీ మైట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. హీ మైట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. రైట్. రైట్. అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని చెప్పడానికి ఉంటుంది. ఉమ్, అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది లేదా అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఇది మనం ఫ్యాక్ట్ చెప్తున్నామా, ఇది కూడా గెస్ చేస్తున్నాం? ఉంటుంది అనేది గెస్ సార్. గెస్. మరి గెస్ అనేది ఇది చూడండి, మే హ్యావ్ మైట్ హ్యావ్ ఎప్పుడు వాడాలి? 50-50%, 50%, 50-50 ఛాన్సెస్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఏం వాడాలి. చెప్పాలంటే మే హ్యావ్ మైట్ హ్యావ్ వాడాలి. అట్లా కాదు మనము దాదాపు ఇప్పుడు ఇది చూడండి, హీ హ్యాజ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే 50% 100% ఉందండి అతని దగ్గర. అక్కడ 100% సార్. 100%. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే అతని దగ్గర అకౌంట్ ఉంది అని చెప్పటం లే. అకౌంట్ ఉంది అంటే అప్పుడు ఏం వాడాలంటే ఈ హ్యాజ్ ఏ బ్యాంక్ అకౌంట్ అని చెప్పాలి. మనం ఏం చెప్పాలనుకున్నాం, అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఉంటుంది అని చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలంటే హీ మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అని. హీ మస్ట్ హ్యావ్ ఏ ఓకే. బ్యాంక్ అకౌంట్. బ్యాంక్. ఇక్కడ ఏమొచ్చింది, బ్యాంక్ ఇక్కడ మస్ట్ హ్యావ్ వచ్చేసరికి అర్థం ఏమొచ్చింది? ఇక్కడ గెస్, గెస్ అర్థం వచ్చింది. గెస్ ఎక్కడ దీన్ని దేంట్లో వాడుతున్నాం మేడం? గెస్ చేయడానికి వాడుతున్నాం. ఎంత ఎంత పర్సెంట్ గెస్ చేయడానికి అన్నట్టు అంటే 90%. దాదాపు 90% గెస్ చేస్తున్నట్టు. ఇది కూడా గెస్సే. మే హ్యావ్ మైట్ హ్యావ్ అనేది గెస్సే. కానీ ఇక్కడ గెస్ అంటే ఎంత ఎంత పర్సెంట్? గెస్ అనేది ఫస్ట్ మేకి మైట్ కి 50% సార్. అదే మస్ట్ హ్యావ్ వస్తే ఎంత పర్సెంట్ గెస్ ఉంది? 90-80% సార్. ఉన్నట్టు. రైట్. మరి ఇక్కడ తెలుగు అర్థం చూడండి, ఇంతకు ముందు మస్ట్ హ్యావ్ వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఇంతకు ముందు మస్ట్ హ్యావ్ వచ్చినప్పుడు ఏమొచ్చింది ఉంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమన్నాం, అతని దగ్గర బ్యాంక్ మస్ట్ హ్యావ్ కు యొక్క తెలుగు అర్థం ఏం చెప్తున్నామంటే అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అన్నాం. అవునా? అవును సార్. ఆ కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏం అర్థం చెప్పాము? హీ యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పాము? నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పినాం. యూ మస్ట్ హ్యావ్ అవును. లైసెన్స్ అంటే ఏం చెప్పినాం? నీకు లైసెన్స్ ఉండాలి అని చెప్పినాం. అదే ఉండాలి అని. విధంగా యూ మస్ట్ హ్యావ్ ఏ హాల్ టికెట్ టు టేక్ ద ఎగ్జామ్ అంటే నువ్వు పరీక్ష రాయడానికి ఇక్కడ హాల్ టికెట్ ఉండాలి అని వస్తుంది. అన్నిటిలో తెలుగు అర్థం అవును. ఏమొచ్చింది? ఇంతకు ముందు మస్ట్ హ్యావ్ అంటే ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని వచ్చింది. అవునా? అవును సార్. కానీ గెస్ చేస్తున్నప్పుడు అర్థం మారిపోతుంది. గెస్ చేస్తున్నప్పుడు ఏమైపోతుంది, అర్థము ఉంటుంది అని అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ అదే ఇక్కడ రాశారనుకోండి, ఏమని, నీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? యూ మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థం మారిపోయింది. మళ్ళీ ఇక్కడ గెస్ చేయటం లేదు, ఇక్కడ ఏం చెప్తున్నాం? నీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాం. ఉంది. సేమ్ అవును. అదే సెంటెన్స్ చూడండి, పైన రాసిన సెంటెన్స్ ఇక్కడ రాశాం. యూ మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? నీకు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. ఓకేనా? అవును సార్. ఇక్కడ మస్ట్ హ్యావ్ అంటే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాము? అదే అదే ఆ, పదాలు. అదే పదాలు కానీ అర్థం మారిపోయింది. ఎందుకు అర్థం అవును. మారిపోయింది అంటే ఇప్పుడు దేని సెన్స్ లో మనం వాడుతున్నాం ఇక్కడ? గెస్ చేయడానికి వాడుతున్నాం. దేనికి వాడుతున్నాము? గెస్ గెస్. చేయడానికి. గెస్ చేయడానికి వాడుతున్నప్పుడు అదే పదాలతో అర్థం మారిపోతుంది చూడండి. ఓకేనా? హీ మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే ఇక్కడ అర్థం ఏముంది? అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది లేదా అతనికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని అర్థం. ఓకేనా? రైట్. అదే విధంగా ఇక్కడ చూద్దాం చూడండి. ఆ, ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దేకు చూద్దాం. దే అనే దానికి చూద్దాం. ఆ, ఇప్పుడు మనం దీన్ని చెప్దాం, వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది అని చెప్పడానికి దీన్ని ఏమంటాం? గెస్సా, ఇది ఫ్యాక్టా? ఫ్యాక్ట్ సార్. ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఇది 100% అని, అంతే కదా? అవును సార్. 100%. వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండవచ్చు అని చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పేది ఉండవచ్చు. గెస్. అప్పుడు ఏం చెప్పాలి? మే హ్యావ్.
దే చెప్పండి. మే హ్యావ్ దే మే గాని ఏ లేదా బ్యాంక్. దాని బదులు ఏం రాస్తుంది, దే మైట్ హ్యావ్ గాని, రెండిట్లో ఏదో ఒకటి పెట్టచ్చు. దే మే హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ గాని లేదా దే మైట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్, ఏదైనా కరెక్టే కదా. అవును సార్. ఆ, ఇది ఇది దీన్ని ఫ్యాక్ట్ అంటామా గెస్ అంటామా? గెస్ సార్. ఓకే. దే మే హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండవచ్చు. ఇప్పుడు అది గెస్ 50%. మనము అవును సార్. దాదాపు 90% గెస్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అని. అప్పుడేం చెప్పాలి? దే మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. దే మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. అర్థమవుతుందా? అర్థమైంది. దే మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్. సేమ్ అయ్యే పదాలు కానీ ఇక్కడ అర్థం మారుతుంది. అర్థం గెస్ చేస్తున్నప్పుడు అర్థం మారిపోతుంది. ఇది 90% గెస్. ఓకే సార్. రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఆ ఎగ్జాంపుల్ చెప్పి చేద్దాం. ఉమ్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం ఇలానే. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ రాదు. ఓకేనా? ఇప్పుడు షీ గురించి తీసుకుందాం. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇది ఎగ్జాంపుల్ నేను కేవలం అర్థం కావడం కోసం చెప్తున్నా, ఎందుకంటే ఈ మాటలు మనము నిత్య జీవితంలో ఎక్కువ వింటుంటాం కదా. అవును సార్. అందుకని ఒక ఎగ్జాంపుల్ లాగా భావించండి దీన్ని. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఏం చెప్పాలి? ఉన్నాడు అంటే ఉమ్. షీ షీ హ్యాజ్ ఏ బాయ్ షీ ఫ్రెండ్. హ్యాజ్ ఏ బాయ్ ఫ్రెండ్ అంతే కదా. అవును సార్. షీ హ్యాజ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఇది ఏంటి? ఇది డౌట్ గానే చెప్తున్నామా ఇది డౌటా గెస్సా ఫ్యాక్టా? ఫ్యాక్ట్ సార్. ఇది ఫ్యాక్ట్ అంతే కదా. అవును సార్. ఇది ఫ్యాక్ట్ అంటే 100% వాస్తవం అన్నట్టు చెప్తుంది. ఫ్యాక్ట్ అంటే వాస్తవం. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అని ఉండవచ్చు అని చెప్పండి. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు. షీ షీ మే హ్యావ్ ఏ బాయ్ మే ఫ్రెండ్. గాని లేదా మైట్ గాని రెండిట్లో ఏదైనా వాడచ్చు. షీ మే హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఏ బాయ్ ఫ్రెండ్, లేదా ఒక రకంగా చెప్పండి, ఏం చెప్తారు? మైట్ హ్యావ్. చెప్పండి, క్లియర్ గా చెప్పండి. షీ మైట్ ఉమ్, హ్యావ్ ఏ బాయ్ ఉమ్, ఫ్రెండ్. అంతే. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అన్నారు. ఇప్పుడు ఇది గెస్సా, ఇది చెప్పబోయేది ఫ్యాక్టా? ఉంటాడు ఆమెకు అంటే బాయ్ ఫ్రెండ్ అది ఉంటాడు. గెస్సే కానీ అది గెస్సే సార్ కానీ ఆ మనకు ఆ, ఖ- నొక్కి ఖచ్చితంగా చెప్తున్నాం అనేది రావడం. కొద్దిగా గట్టిగా చెప్తున్నాం, 90% గెస్ చేస్తున్నాం. ఆ, రైట్. చెప్పండి. అవును. షీ మస్ట్ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. షీ మస్ట్ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఓకేనా? మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా మేడం? గెస్ చేయడం ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి? అర్థమైంది. జస్ట్ ఏ మినిట్. రైట్. సరే, ఇప్పుడు మీకు ఏం అర్థమైపోయింది? ఇప్పుడు ఈ మే మైట్ వాడాం కదా, ఇది దేని గురించి చెప్తుంది? ఇప్పుడు ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే హ్యాజ్ అనేది ప్రెజెంట్ గురించి చెప్తుందా, పాస్ట్ గురించి చెప్తుందా, ఫ్యూచర్ గురించి చెప్తుందా? ప్రజెంట్ సార్. ప్రెజెంట్ గురించి. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు అని చెప్పడానికి మే లేదా మైట్ వాడాం. ఇది ప్రెజెంట్ లో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండవచ్చు అని చెప్పినట్ట, పాస్ట్ లో చెప్పినట్ట, ఫ్యూచర్ లో చెప్పినట్ట? ఉండవచ్చు ప్రజెంట్ సార్. మే మైట్ కూడా ప్రెజెంట్ లోనే అర్థం. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అని చెప్తున్నాం. ఇప్పుడు మస్ట్ హ్యావ్ అనేది మస్ట్ అనేది ప్రెజెంట్ గురించి చెప్తుందా, పాస్ట్ గురించి చెప్తుందా, ఫ్యూచర్ గురించి చెప్తుందా? ప్రజెంటే సార్. ప్రజెంట్. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్నే పాస్ట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇదేంటి మేడం? ఇదేంటి? ఇది ప్రెజెంట్. ప్రజెంట్. ఇదంతా దేని గురించి చెప్తున్నాం మేడం? ప్రెజెంట్. అంటే ప్రెజెంట్ ప్రజెంట్. లో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తున్నాం. ఓకేనా? దీన్ని మనం పాస్ట్ లో చెప్దాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. పాస్ట్ లో చెప్తాం. పాస్ట్. పాస్ట్ లో చెప్పాలంటే ఆల్రెడీ మనకు తెలుసు. ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పండి. షీ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. హీ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. షీ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. అంటే ఇది పాస్ట్ లో ఉన్నట్టు అన్నమాట. ఇది అవును. ఇది మనం గెస్ చేస్తున్నామా? ఇది కూడా ఫ్యాక్టేనా? ఫ్యాక్ట్ సార్.
ఫ్యాక్ట్. గతంలో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం మనకు తెలుసు కాబట్టి అందుకు చెప్తున్నాం ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. ఓకే, ఇప్పుడు మనం గెస్ట్ చేద్దాం. ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు. చెప్పండి. ఉండి ఉండొచ్చు. షీ ఆ, ఆ, షీ మే చెప్పండి. షీ షీ ఉమ్. హ్యాడ్ మే మే గెస్ట్ హ్యావ్ చేస్తున్నప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్. చూడండి, మీరు హ్యాడ్ పెట్టారంటే గెస్ట్ చెప్తున్నట్ట ఫ్యాక్ట్ చెప్తున్నట్ట మీరు? సార్ అంటే ఆ, గతం గురించి చెప్పాల్సి గతం గురించి వచ్చినప్పుడు చెప్పాలి, హ్యాడ్ కరెక్టే. వాడాలి కదా సార్. కానీ అంటే కానీ ప్రజెంట్ చూడండి, హ్యాడ్ ప్రజెంట్ తర్వాత చెప్పండి, మీరు ముందు సెంటెన్స్ చెప్పండి, ఓకే. నేను టైప్ చేస్తాను. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు. చెప్పండి. ఉండి ఉండవచ్చు. షీ షీ త్వరగా మే చెప్పండి. హ్యావ్ షీ ఏ మే బాయ్ ఫ్రెండ్. హ్యావ్ షీ మే షీ మే హ్యావ్ ఏ బాయ్. ఇప్పుడు దీని అర్థం ఏంటి? షీ మే హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ అంటే గతం. మే హ్యావ్ అనేది గతాన్ని గురించి చెప్తుంది, ప్రెజెంట్ గురించి చెప్తుంది. ఇందాకనే చెప్పారు, మే హ్యావ్ అంటే ప్రెజెంట్ గురించి చెప్తుంది అని, అవునా? అవును సార్. మే హ్యావ్ గానీ మైట్ హ్యావ్ గానీ ప్రెజెంట్ గురించి చెప్తుంది అన్నారు. మరి మళ్ళీ అదే ఇక్కడ అవును సార్. పాస్ట్ ఎందుకు వాడుతున్నారు? పాస్ట్ లో రాకూడదు కదా. హ్యాడ్ రావాలి సార్. షీ మే హ్యావ్ హ్యాడ్ రావాలి. ఇక్కడ అదనంగా మళ్ళీ హ్యాడ్ రావాలి. అంటే ప్రెజెంట్ గురించి చెప్పాలంటే చూడండి, ప్రెజెంట్ గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రెజెంట్ కు పాస్ట్ డిఫరెన్స్ చెప్తున్నా. ప్రెజెంట్ లో ఏం వాడతాము? మే వాడతాం. అదే అవును. పాస్ట్ లో చెప్పాలనుకోండి, మేను పాస్ట్ లో చెప్పాలనుకోండి ఏమని చెప్పాలి? ఒట్టి మే కాదు, మే హ్యావ్ అనాలి. ఏమనాలి? మే హ్యావ్. ఆ అర్థమవుతుందా? దాని పక్కన మళ్ళా మే మే హ్యావ్. హ్యావ్, మే హ్యావ్ వచ్చినప్పుడు దాని పక్కన మళ్ళీ ఆటోమేటిక్ గా హ్యాడ్ రావాలి. ఇది మీకు ఒక నిమిషం ఉండండి, క్లారిటీ ఇస్తా. ఇక్కడ చూడండి, మీకు V1, V2, V3 విత్. ఇది ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను. ఏం అవును చెప్పాను? సార్. హ్యావ్ యొక్క V2 ఏంటి? హ్యాడ్. హ్యాడ్. V3 ఏంటి? హ్యాడ్. హ్యాజ్ హ్యాడ్. యొక్క V2 ఏంటి? హ్యాడ్. హ్యాడ్. ఓకేనా? హ్యావ్ యొక్క V3 ఏంటి? హ్యాడ్. హ్యాడ్. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాము? మే అంటున్నాం. ఏమంటున్నాం మేడం? మే మే. అంటే. మే అంటే దేని గురించి చెప్తున్నట్టు? ప్రెజెంట్. ఓకేనా? ప్రజెంట్. మరి ప్రెజెంట్ లో కలిగి ఉన్నానంటే ఒట్టి మే పెట్టాలా, మే హ్యావ్ పెట్టాలా? మే హ్యావ్. మే హ్యావ్ పెట్టాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. రైట్. మరి మే హ్యావ్ యొక్క పాస్ట్ ఏంటి? మే హ్యావ్ యొక్క పాస్ట్ మే మే హ్యావ్. హ్యావ్ హ్యాడ్ రావాలి. మే హ్యావ్. ఎందుకు? హ్యావ్ యొక్క పాస్ట్ ఏంటి మేడం? హ్యాడ్ కదా. అవును సార్. ప్రెజెంట్ లో అతని దగ్గర ఉండొచ్చు అంటే మే హ్యావ్ అనాలి. పాస్ట్ లో అతని దగ్గర ఉండి ఉండవచ్చు అని చెప్పడానికి మే హ్యావ్ హ్యాడ్ అనాలి. అతని దగ్గర ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఉంటాడని చెప్పాలంటే మస్ట్ హ్యావ్ వాడాలి. ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడని చెప్పడానికి మస్ట్ హ్యావ్ హ్యాడ్ అని చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమైంది. ఆ మస్ట్ హ్యావ్ హ్యాడ్. ఆ ఇప్పుడు చూద్దాం. ఆమెకు మైట్ కూడా చెప్పొచ్చు. ఆమెకు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే షీ మైట్ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. మే హ్యావ్ గానీ మైట్ హ్యావ్ వాడచ్చు. ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు అంటే మే హ్యావ్ హ్యాడ్ వాడచ్చు, లేదా దాని బదులు మైట్ హ్యావ్ హ్యాడ్ కూడా వాడచ్చు. అర్థమవుతుందా మేడం మీకు? అర్థమైంది. అంటే మీకు ఏం అర్థమవుతుంది? ప్రెజెంట్ అంటే సి- జస్ట్ మే హ్యావ్, మైట్ హ్యావ్, మస్ట్ హ్యావ్ వాడాలి. పాస్ట్ అంటే మే హ్యావ్ పక్కన అదనంగా ఏం రావాలి? హ్యాడ్ రావాలి. మైట్ హ్యాడ్. హ్యావ్ పక్కన అదనంగా ఏం రావాలి? హ్యాడ్ రావాలి. మస్ట్ హ్యావ్ అదనంగా ఏం అర్థమైంది. రావాలి? హ్యాడ్ రావాలి. అర్థమవుతుందా? అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? మనం ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నామా, పాస్ట్ గురించి మాట్లాడుతున్నామా? పాస్ట్ గురించి మాట్లాడు. కాబట్టి ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు అంటే ఏం చెప్పాలి? మే హ్యావ్ చెప్పాలా, మే హ్యావ్ హ్యాడ్ చెప్పాలా? మే హ్యావ్ హ్యాడ్ చెప్పాలి సార్. చెప్పండి. అదేది ఇంకొక రకంగా షీ చెప్పండి ఆమెకు. చెప్పండి. షీ మే హ్యావ్ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. దానిని వేరే రకంగా చెప్పండి. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండి ఉండవచ్చు గతంలో. చెప్పండి. షీ మైట్ హ్యావ్ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. షీ మైట్ హ్యావ్ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. ఆమెకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటాడు ఖచ్చితంగా అని అనిపిస్తుంది. దాన్ని చెప్పండి. ఆమెకు షీ గతంలో బాయ్ ఫ్రెండ్ మస్ట్ ఉండి హ్యావ్ షీ మస్ట్ హ్యావ్
She must have had a boyfriend. షీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఏ బాయ్ ఫ్రెండ్. అర్థమవుతుందా మేడం? అర్థం. ఇది పాస్ట్ గురించి. అదే విధంగా ఇక్కడ ఇక్కడ తీసుకుందాం. ఏది ఆల్రెడీ కింద ముందు చెప్పినాం కదా, దేకు దేకు చెప్దాం. ఓకే సార్. ఆ, ఆ, వాళ్ళకు బాయ్ ఫ్రెండ్స్ గతంలో ఉన్నారు అని చెప్పడానికి ఏం చెప్పాలి? What they had they had a boy దే హ్యాడ్ వాళ్ళకు boyfriend బాయ్ ఫ్రెండ్స్ అంటే had హ్యాడ్. had a boy. ఏ కాదు ఒకరి గురించి అయితే ఏ బాయ్ ఫ్రెండ్ అనాలా, ఒకరిగా చాలా Okay, మందికి sir. చెప్తున్నా. చాలా మంది బాయ్ ఫ్రెండ్స్. దే హ్యాడ్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఆ ఇది ఫ్యాక్ట్ మీరు చెప్పేది. గతంలో వాళ్ళకు అవును. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని మీకు తెలిసి చెప్తున్నారు. మీకు గతంలో వాళ్ళకి అవును. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో తెలియదు, మీరు గెస్ట్ చేసి చెప్తున్నారు అనుకోండి, వాళ్ళకు గతంలో బాయ్ ఫ్రెండ్స్ ఉండి ఉండవచ్చు అని చెప్పడానికి ఏం చెప్పాలి? They may have had a boy. Sorry, they may have had boyfriends. అంతే, దే మే హ్యావ్ హ్యాడ్ బాయ్ ఫ్రెండ్స్. దీన్ని ఇంకొక రకంగా చెప్పండి, వాళ్ళకు గతంలో బాయ్ They ఫ్రెండ్స్ ఉండి might ఉండవచ్చు. have had boyfriends. దే మైట్ హ్యావ్ హ్యాడ్ బాయ్ ఫ్రెండ్స్. Boy- వాళ్ళకు గతంలో బాయ్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. వాళ్ళకు హ్మ్. they హ్మ్. must have had boyfriends. దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా మేడం? ఓకే కాబట్టి సార్. ఇది గెస్ చేస్తుంది. ఈ పై మైట్ హ్యావ్ గాని మే హ్యావ్ గాని వాడితే గెస్ వచ్చేసి ఏంటంటే 50%. అది అవును సార్. ఆ గెస్ 50%. అదే మస్ట్ హ్యావ్ హ్యాడ్ వస్తే ఆ గెస్ వచ్చేసి ఎంతంటే 90%. దాదాపుగా 90%. అనుకుంటున్నాం అనమాట, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు అని. ఓకేనా? ఓకే. సో ఇది మేడం. అంటే ఇంకా ఉంది కాన్సెప్ట్, ఇంతతో అయిపోలేదు. సో మీకు క్లారిటీ వచ్చిందే అంటే పొజిషన్ ఎలా చెప్పాలి అని. అర్థమైంది సార్. ఇప్పుడు మీకు ఈ లింక్ మీకు ఇప్పుడు ఎండ్ అవుతుంది మేడం. నేను మళ్ళీ మీకు ఒక 5 minutes లో లింక్ పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్.